వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును రైతులకు ప్రభుత్వం అందించాలని రైతు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాడకం రాష్ట్రంలో మరింతగా పెరుగుతోందన్నారు. వ్యవసాయ రంగంలో విద్యుత్ తప్పనిసరి కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా విద్యుత్తుకు చెల్లించే ఖర్చు తగ్గించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సోలార్ సిస్టంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు జయచంద్ర చౌదరి, కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు. అది కట్టేసినప్పుడు పంట నష్టాలు వస్తాయి. మనం ఇప్పుడు లేబర్ని పెడతాము, 20 మందిని పెడతాము, కరెంట్ ఉందని పని చేస్తూ అంటారు. 3 గంటలు ఇస్తాడు, కట్ చేస్తాడు. ఆ లేబర్ మనకి పని లేకపోయినా మనం డబ్బు ఇబ్బందులన్నీ ఉంటాయి. అందువల్ల ఈ సోలార్ వస్తే 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఖర్చు లేకుండా విద్యుత్ వస్తుంది. ఖర్చు లేకుండా విద్యుత్ నికరంగా వచ్చినప్పుడు పంట నష్టాలు లేకుండా చేసుకుపోతాడు రైతు కూడా. ఈ పంటలకు గిట్టుబాటు ధరలు గవర్నమెంట్ కల్పించిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తగ్గించాలంటే ఇప్పుడున్న వాటిలో మంచి మార్గం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటారు. అంటే ఏంటంటే ప్రస్తుతానికి వాడుతున్న థర్మల్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళిపోయి మనం కొత్తగా సోలార్ కానీ, విండ్ కానీ, సౌరశక్తిని వాడుకొని కానీ, విండ్ గాలిమరాల ద్వారా కానీ విద్యుత్తును తయారు చేయడం. దీనికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ 10 సంవత్సరాలలో కనీసం 2,5 లక్షల కోట్లు స్పెండ్ చేస్తుంది. ప్లస్ 2 రోజుల క్రితం మన మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 1 కోటి సోలార్ రూఫ్ టాప్లు ఇస్తాము, మన కంట్రీ మొత్తము ప్రతి స్టేట్కి మీరు 30% సబ్సిడీ తీసుకోమన్నారు. మన స్టేటు గత 5 ఏళ్ల నుంచి కానీ 7 సంవత్సరాల నుంచి కానీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ సోలార్ రూఫ్ టాప్ కానీ పిఎం కుసుమ స్కీమ్లో కానీ ఏ యొక్క పథకాన్ని రైతులకి ఇవ్వట్లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు, మనం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మనకి సుమారు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మోటార్లు పంప్ సెట్లు ఉన్నాయి. 20 లక్షల మంది రైతులు పంపులు మోటార్ సెట్ల మీద బతుకుతున్నారు. మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 10,00,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది సబ్సిడీ. ఈ 75లో ఒకసారి కరెంటు 4 అవర్స్ ఒక డే, 24 అవర్స్లో 4 అవర్స్ లైట్లకు కానీ అటు ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ కొత్త కరెంటును ఫుల్ కరెంటు ఒక 5-6 నిమిషాలు పికప్ చేసి 24 అవర్స్కి వచ్చింది. మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇటు మేము ఈ 20-30 ఏళ్ళలో 6-7 ఏళ్ళలో ఆటపోట్లో ఎదుర్కొన్నాం రైతుగా. ఇప్పుడేదో జీవితంలో రైతుకు ఎన్నో కష్టాలు పడినాం మేము. నైట్ మళ్ళీ కింద పరిగెత్తి బావులు కడిగిపోవడము, పాములు ఎదుర్కోవడము, ఎన్నో ఇబ్బందులు. లేబర్ పోయి నీళ్ళు కడతా చూడడము ఒక రైతుగా పోయి